మోటుపతులు, నేను ఈ బైక్ తో 100 కార్ల మీద నుంచి లాంగ్ జంప్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాలి. ఇది దగదగ మెరిసిపోవాలి, అందరూ కళ్ళప్పగించి చూడాలి. ఓకే సార్. ఇది 5 కోట్ల రూపాయలు విలువైన బైక్. ఒకవేళ దీనికి ఏమైనా అయిందంటే ఆ బాధ్యత మీరిద్దరే తీసుకోవాల్సి ఉంటుంది. మీరసలు ఏమాత్రం దిగులు పడకండి. మీ బైక్ ని మా ప్రాణాలు చూసుకున్నంత జాగ్రత్తగా మేము చూసుకుంటాం. కాసేపట్లో నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి కదా. పద, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పతులు, ఈ బైక్ మీద సరదాగా అలా వెళ్ళి ఓ రౌండ్ వద్దాం పద. చూడు, బైక్ ఏమైనా అయిందంటే మనం 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మోహం, ఏమీ కాదులే పద. ఊరికే అలా ఒకే ఒక్క రౌండ్ వేసి వచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఎవరికి తెలుసు, జీవితంలో ఇలాంటి గొప్ప బైక్ మీద రైడ్ చేసే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. సర్లే పద, కానీ ఒకే ఒక్క చిన్న రౌండ్ అంతే. ఏయ్ పతులు, వేడివేడిగా సమోసాలు తిందామా? అరే పతులు, ఈ మోటార్ బైక్ బ్రేక్ వేసినా ఆగటం లేదు, బ్రేక్ పట్టడం లేదు. అయితే వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసేయి, తాళం తీసేయి. ఈ మోటార్ బైక్ అసలు తాళమే లేదు పతులు. ఇంజిన్ ఎలాగా ఆపాలో అర్థం కావటం లేదు. పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ, చింగం గారికి కాల్ చేద్దాం. దీన్ని ఎలా ఆఫ్ చేయాలో ఆయనకి తెలిసి ఉండొచ్చు. హలో చింగం గారు, మా బైక్ ఆగడం లేదు. చింగం గారు, కాపాడండి, ఈ బైక్ ఆగటం లేదు. Hey, why fear when Chingam is here? Jump! మీరిద్దరూ నా బైక్ మీదకి జంప్ చేయండి. అలా జంప్ చేస్తే మేము 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ బైక్ కి చిన్న డాగు పడినా సరే 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అయ్యమ్మా, 5 కోట్ల రూపాయల బైకా? నేను ఇప్పుడే వస్తాను, ఇప్పుడే దీన్ని ఆపుతాను. అయ్యమ్మా, దీన్ని ఆపండి, దీన్ని ఆపండి. నా కాళ్ళు. అరే, మాకు ఆపడం తెలిస్తే అసలు మీకెందుకు ఫోన్ చేస్తాం? ఇది మా మాట ఏమాత్రం వినటం లేదు. దాని ఇష్టానికి అటు ఇటు వెళ్ళిపోతోంది. చూస్తుంటే దీంట్లో ఆటో డ్రైవింగ్ సిస్టమ్ ఉన్నట్టుగా ఉంది. దీన్ని డ్రైవ్ చేయడానికి మనిషి అక్కర్లేదేమో. అయ్యమ్మా, ఆపండి, ఎదురుగా పోల్ వస్తోంది. ఆపండి. అయ్యమ్మా, ఎంతసేపటి నుంచి నేను అదే కదా అరిచి గీ పెడుతున్నాను. ఎదురుగా పోల్ ఉంది, ఆపండి. అయ్యమ్మా, మోటు, ఏదో ఒకటి చెయ్యి. ఎప్పుడు చూసినా నీ కారణంగా నేను ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే ఉంటున్నాను. కడుపు ఖాళీగా. ఇంకొకసారి కడుపు ఖాళీగా ఉంది అన్నావంటే మర్యాద జాగ్రత్త. ప్రాణాలు గాల్లో వేలాడుతుంటే నీకు ఇప్పుడు తిండి కూడా ముఖ్యమైపోయిందా? హలో డాక్టర్ జట్కా. నేను చెప్పిందంతా అర్థమైంది కదా కసిటే రామ్. బైక్ దగ్గరకు రాగానే మన ఇద్దరం దాని మీదకి కరెక్ట్ గా దూకేయాలి. ఆ తర్వాత ఆ బైక్ ని ఎలా ఆపాలన్నది నేను చూసుకుంటా. లగాయతు, ఎప్పుడు చూసినా ఈ మోటు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి స్నేహితుడు నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదు. డాక్టర్ జట్కా,
ఏందన్నా ఎందుకు ఆపినావు? నీ లారీ కావాలి. రా 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 లోపలికి వచ్చి మీరు స్పీడ్ తగ్గించండి, ఇంకా స్పీడ్ తగ్గించండి, అప్పుడే బైక్ లోపలికి రాగలదు. ఓ మంచి దేవుడా, ఆ బైక్ ని ఎలాగైనా ఆపు. దానికి ఏమైనా అయితే 5 కోట్ల రూపాయలు 7 జన్మలు ఎత్తునా మేం కట్టలేము. ఈ ఇసుక మూటలను గుద్దుకుంటే ఆ బైక్ ఏమి డ్యామేజ్ కాదు కదా? మీరేం దిగులు పడకండి, బైక్ ఆగే తీరుతుంది, అందులో ఏ ఇబ్బంది ఉండదు. నేను శాండ్ బ్యాగ్స్ ని ఉపయోగించడం పోలీస్ ట్రైనింగ్ లో చాలా బాగా నేర్చుకున్నాను. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు పత్లు చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, దాన్ని ఆపండి. దీన్ని ఆపడం మాకు తెలిసి ఉంటే మిమ్మల్ని ఎందుకు బతిమలాడతాం? దీన్ని ఆపడానికి వేరే మార్గం ఆలోచించండి. ఓ నా బైక్ మాత ఆగు, ఎందుకు మమ్మల్ని ఎలా ఏడిపిస్తావు? నువ్వు మా మాట విని మంచిగా ఆగావంటే నీకు 10 లీటర్ల పెట్రోల్ కొట్టిస్తాను. 10 లీటర్లు. నీ 10 లీటర్ల పెట్రోల్ ఆశపడడానికి అదేమి మనిషి కాదు. ముందు 5 కోట్లు ఎలా సంపాదించాలో ఆలోచించు. అరే 5 రూపాయలు సంపాదించే టాలెంటే నాకు లేదు. 5 కోట్లు ఎలా సంపాదిస్తాను? చాలా పెద్ద తప్పు చేశాను. నా తల్లి, బామ్మ, నాయనమ్మ, అరే దయచేసి ఆగు. ఓయ్ కసిటరామ్, ఇంతకీ నీ పథకం పారుతుందంటావా? లగాయత్తు, ఇలాంటి వలలతో ఉచ్చు పనడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అలాంటిది ఈ బైక్ ను పట్టుకోలేనా? నన్ను నమ్మండి. ఆ బైక్ ఈ వల్ల చిక్కుకుంటుందని నాకు అనిపించడం లేదు. అటు చూడండి, అది వస్తోంది. వాళ్ళని కాస్త గట్టిగా పట్టుకోండి. ఈ మోటుపతులు ఇద్దరు నా బైక్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో చింగం గారు, మా బైక్ దొంగిలించబడింది. మోటు పత్లు అనే ఇద్దరు దాన్ని తీసుకుని పారిపోయారు. మీరు ఎలాగైనా మా బైక్ ని వెతికి పెట్టాలి ప్లీజ్. హలో హలో చింగం గారు, ఛాంపియన్షిప్ మొదలైంది. మీరు త్వరగా నా బైక్ ని తీసుకురండి. అయ్యమ్మా, నీ బైక్ నేను త్వరగా ఎలా తీసుకురాగలను? అదే నన్ను తీసుకువెళ్తోంది. ఏంటి మీరు అనేది? అదిగో అటు చూడు, నీ బైక్ ఇటువైపే వస్తున్నట్టుగా ఉంది. మిత్రులారా, 100 కార్ల మీద నుంచి లాంగ్ జంప్ చేయడానికి అందరూ నిరాకరిస్తున్నారు. పైగా ఇంతకు ముందు ఛాంపియన్షిప్ పొందిన అతని బైక్ కనబడడం లేదు. అరే అరే అటు చూడండి, ఎవరు వస్తున్నారో మీరే చూడండి. ఎవరో 100 కార్ల మీద నుంచి లాంగ్ జంప్ చేయబోతున్నారు. అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు? పైగా కొంతమంది దాని వెనకాల వేలాడుతూ వస్తున్నారు. ఇది రికార్డ్ ఎలా అవుతుంది? జంప్ ఓవర్, నెక్స్ట్ ట్రావెల్ కోసం సిద్ధం. వా, ఇది కళ నిజమా? వీళ్ళు సాధించి చూపించారు. ఇదిగోండి సార్, మీరు గెలుచుకున్న ట్రోఫీ. మీరు వరల్డ్ రికార్డ్ సృష్టించారు. థ్యాంక్ యూ. అది నా బైక్, అది నా బైక్. నా బైక్ ని దొంగిలించుకు తీసుకెళ్లారు. నేను మిమ్మల్ని వదలను. ఏ నోరు మూసుకో. వాళ్ళు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్. నీకెవ్వరూ సపోర్ట్ చేయరు. పతులు, మనమందరం ఈ ట్రోఫీతో పాటు ఈ బైక్ మీద కూర్చొని ఫోటో దిగుదాం. బాగుంది, చాలా బాగుంది.
అరే ఏమైంది మోటు అంత జలుబు ఎందుకు చేసింది ఏమిటి? అరే ఏం చెప్పండి కొట్టు బాబాయ్, టైం బాగోలేదు. ఏది వెంటనే వేడి వేడి సమోసాలు తినిపించు, దెబ్బతో నా జలుబు ఎగిరిపోవాలి. ఆచి! చూడు మోటు, ఇక్కడ మాత్రం తమ్మొద్దు, అర్థమైందా? సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆచి! మోటు ఈసారి తుమ్మేవంటే నేను మామూలుగా ఊరుకోను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ జలుబు తగ్గే వరకు ఈ కొట్టికి రావద్దు, వస్తే ఊరుకోను. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆచి! వద్దు 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 మోటు. ఆచి! మరోసారి ఈ వైపు వచ్చావో నీ సంగతి చెప్తాను. ఈ వేటకి నీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదులే. నేను ఇప్పుడు రాంపూర్ మహారాజు ప్యాలెస్ కి వెళ్తున్నాను. ఆయన పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో మాకు సెక్యూరిటీ గార్డ్స్ గా ఉద్యోగం వచ్చింది. బాయ్ బాయ్. రాజా గారు, వీళ్ళే మోటు పత్రులు. ఇక నుంచి మీ పెయింటింగ్ కి వీళ్ళే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా ఉంటారు. గుడ్, వెరీ గుడ్. ఈ పెయింటింగ్ వయస్సు 500 సంవత్సరాలు. మా తాత ముత్తాతల కాలం నుంచి మా దగ్గరే ఉంది. గుర్తుంచుకోండి, దీని విలువ 20 కోట్ల రూపాయలు. దీన్ని కొనుక్కోవడానికి ఆనందపూర్ మహారాజా వారు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. ఈ పెయింటింగ్ ఏ దొంగల చేతుల్లోనూ పడ్డానికి వీల్లేదు. మీరు అస్సలు దిగులు పడకండి మహారాజా. మీరేం దిగులు పడకండి సార్, తనకి జలుబు చేసింది అంతే. మేము ఇక్కడ ఉండగా ఒక్క ఈగ కూడా లోపలికి రాదు. గుడ్ గుడ్, వెరీ గుడ్. మోటు ఏంటి నువ్వు చేస్తున్న పని? అయ్యో అలా చూడు, 20 కోట్ల విలువ చేసే పెయింటింగ్ ని రూపురేఖలు లేకుండా ఎలా మార్చేశావో. ఇప్పుడు ఏం చేద్దాం? 20 కోట్లు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? రాజుగారు మనల్ని జైల్లో వేయిస్తారు, జీవితాంతం జైల్లోనే ఉండాలి. అరే పత్రులు, నువ్వేం దిగులు పడకు, చూస్తూ ఉండు. ఆ పెయింటింగ్ ని నేను ఎలా రెడీ చేస్తాను. లగాయతు ఆ పెయింటింగ్ లో మొహమేది? అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. పత్రులు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. గసిటే రామ్, నువ్వు నాతో రా. డాక్టర్ జట్కా, మీరు ఎక్కడే ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మరి నేను ఇక్కడ ఏం చేయను? మేము తిరిగి వచ్చేంత వరకు నువ్వు అక్కడే అలాగే ఉండు. లేదంటే మహారాజు గారు వచ్చి ఆ పెయింటింగ్ తలని నువ్వు ఏం చేసావో నీ తలని కూడా ఆయన అలాగే చేస్తారు. జాగ్రత్త. ఈ పెయింటింగ్ లో జీవం పుట్టి పడుతోంది. సార్, ఈ పెయింటింగ్ వేసింది ఎవరు? ఇది నేను వేసిన పెయింటింగ్ కాదు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. మమ్మీ, అంకుల్ నా ఐస్ క్రీమ్ తినేశారు. మనిషివేనా? చిన్నపిల్లాడి చేతి నుంచి ఐస్ క్రీమ్ దొంగిలించి తినడానికి సిగ్గులేదు? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ఇలా తిండి కోసం ఇంకోసారి కక్కుర్తి పడ్డావంటే నీ అసలు రంగు అందరికీ చెప్పేస్తాను. జాగ్రత్త. అయ్యమ్మా, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దయచేసి నేను ఊహించింది చెప్పకండి.
అయ్యమ్మా అమ్మా నాన్న అక్క చెల్లి మావయ్య అత్తయ్య అమ్మా చెప్పండి, మీరిద్దరూ ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు? నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చింగల్ సార్ మోటు తుమ్మబట్టి ఆ పెయింటింగ్ తడిచిపోయింది. ఆ తర్వాత గుడ్డతో తుడిస్తే ఆకారమే మారిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక్క నిమిషం, ఆ పెయింటింగ్ తడిచిపోయే అవకాశమే లేదు, ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్. వీడా? ఏ పత్రు, నువ్వు మోటు వెళ్ళి ఇంకో గంటలో ఆ పెయింటింగ్ తీసుకురాలేదంటే మీ ఇద్దరిని నేను షూట్ చేసి పారేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అలాగైతే ఇప్పుడు ఈ మొహాన్ని ఆ పెయింటింగ్ అంటించి చూద్దాం. నేను నా 20 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ఎంత అందంగా ఈ పెయింటింగ్ మొహాన్ని గీసానో చూడండి. నన్ను ఎత్తుకెళ్ళండ్రా, నన్ను ఎత్తుకెళ్ళండ్రా, నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టి తీసుకెళ్ళండ్రా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ కవితలు తగలయ్యా, కవితలు సంగతి వదిలేయ్, నన్ను ఎత్తుకోండ్రా. ఏయ్. మీ బాస్ ని ముందు ఈ కుర్చీలో కూర్చోబెట్టండి. ఆ పెయింటింగ్ కనుక పాడైపోతే ఎవరికి ఒక్క పైసా కూడా దక్కదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాస్, మోటు పత్రులు చాలా మంచివాళ్ళు. మీకోసం కుర్చీ తీసుకొచ్చిచ్చారు. మరి పెయింటింగ్ ఏది, ఎక్కడుంది? దాన్ని వాళ్ళు తీసుకెళ్లారు బాస్. లేదు. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వెళ్దాం పదండి. మోటు, నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. రా, వచ్చి వ్యాన్లో కూర్చో. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. మోటు, ఏంటి నువ్వు చేసిన పని? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మీ వ్యాన్ లో బాంబు ఉంది. మీ బాసు ప్రాణాలు కాపాడాలంటే మీ బాసుని తీసుకుని వెంటనే దూకేయండి. మీ వ్యాన్ లో పెద్ద బాంబు పెట్టాం. బాస్ బాస్, పత్రులు చాలా మంచివాడు. తనొచ్చి మన ప్రాణాల్ని కాపాడాడు. నీళ్లు లేని సముద్రం గాడ, తెలివితేటలు లేని కోతిగాడ, వాళ్ళు మన్ని కాపాడలేదురా. మన దగ్గరున్న పెయింటింగ్ తీసుకుని వెళ్ళిపోయారు. మోటు పత్రులు ఇంకా ఇక్కడికి రాలేదు. పరిస్థితి చూస్తుంటే వాళ్ళు చేసిన పనికి మనం అయిపోయేలా ఉన్నాం. తిలకించండి మహారాజా, ఇదిగో ఇదే 20 కోట్ల రూపాయల విలువ గల 500 సంవత్సరాల నాటి పెయింటింగ్. మహా అద్భుతం. ఈ పెయింటింగ్ చాలా బాగుంది. 500 సంవత్సరాల క్రితం ప్రజలకి మోడర్న్ ఆర్ట్ గురించి తెలుసు అన్నమాట. ఈ పెయింటింగ్ విలువ 20 కోట్లు కాదు, 20 లక్షల.
అయితే సరే మీరన్నట్టుగా 20 లక్షలే ఇవ్వండి. 20 లక్షల కోట్లు ఇచ్చి నేను ఈ పెయింటింగ్ ని కొంటున్నాను. ఏమిటి 20 లక్షల కోట్ల రూపాయల? అయితే తీసుకోండి, తీసుకోండి. ఈ క్షణం నుంచి ఇక ఈ పెయింటింగ్ మీదే. ఆ, మహారాజా ధన్యవాదాలు. అసలైన పెయింటింగ్ ఎక్కడ? ఈ పెయింటింగ్ నకిలీది. అది దొరకపోతే మీరందరూ అయిపోతారు. మహారాజా, మీ అసలైన పెయింటింగ్ ఇక్కడుంది. దీన్ని దొంగిలించారు. దొంగ దగ్గర నుంచి మేమే తీసుకొచ్చాం. మీ పనితనం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. 20 కోట్ల విలువ గల పెయింటింగ్ కి 20 లక్షల కోట్ల రూపాయలు దక్కబోతున్నాయి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను 2020 ఆయన మాటలు వింటూ ఉంటే ఒక్కొక్కరికి 20 లాక్స్ ఇచ్చేలా ఉన్నారు. ఈ రోజు మేము మనస్ఫూర్తిగా 2020 సమోసాలు ఇవ్వబోతున్నాం.